సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు వర్సెస్ నాని. సో ఇట్లాంటి వీడియో మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను అసలు అనుకోవడం లేదు. సో మీ అందరూ తెలిసే ఉండొచ్చు, మన టీంలో అట్లా కోమలి చనిపోయిందని చెప్పని. సో అందుకని చెప్పని ఇప్పుడు వచ్చాము. చాలేదు. సో ఇంకా ఇప్పుడు హాస్పిటల్ నుంచి వాళ్ళు మార్చరీ తీసుకెళ్లారు. సో అందుకని చెప్పని ఇంక అందరూ వెళ్ళారు, ఆల్రెడీ గోల్స్ అందరూ వెళ్ళారు. సో మేము ఇప్పుడే పోతా ఉన్నాము, అన్నలు కూడా వస్తూ ఉన్నారు. ఇట్లాంటి వీడియో ఇట్లా కెమెరా పెట్టుకొని పోతున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాలి కదా. అందరూ అడుగుతున్నారు కోమలికి ఏమైంది అని చెప్పని. సో అందుకని చెప్పనే లైవ్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ రా ఫోటోగా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు మీరేం చెయ్యారని నమ్మకం తర్వాత నేను చూసి వచ్చింది. మళ్ళా ఏం చూడండి. ఇదేనా? ఇదే చూసారు కదా. సో అందరు ఫుల్ ఎమోషనల్ అయిపోయాము. ఇంకా వాళ్ళ బంధువులు వచ్చి ఇంకా వాళ్ళ పేరెంట్స్ లేట్గా వచ్చారు. వాళ్ళ డాడీ ఇంకా కూడా రాలేదు, వాళ్ళ డాడీ దగ్గర ఫోన్ కూడా లేదంట. సో నేను ఎందుకు వీడియో క్లిప్స్ పెట్టానంటే చాలామంది అడుగుతున్నారు ఏంది అసలు అమ్మాయి ఎలా ఎందుకు చనిపోయిందని చెప్పని. తను నార్మల్గా ఇంకా ఊరేసుకుంది వాళ్ళ ఎవరి కోసం అని చెప్పని. ఇంకా ఏమంటారు చెప్పండి, ఇంకా చిన్న ఏజ్, తెలియని వయసు, ఇట్లా చాలా మంది జరుగుతుంది. ఏదో ప్రేమి అంటే చిన్నప్పటి నుంచి పెంచిన అమ్మ అనకంటే లేట్గా వచ్చిన అబ్బాయి ముఖ్యమైపోయారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ చెప్తున్నా, ఇట్లా ఎవరు చేయబాకండి. ఏమైనా ఉంటే మాట్లాడుకోండి అంతే తప్ప ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఒకసారి ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు. సో మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ అమ్మ ఏడుస్తుంటే ప్రతి ఒక్కరు కళ్ళల్లో కళ్ళు తిరుగుతున్నాయి తెలుసా. అమ్మ లేడీస్ అందరూ ఎస్ఆర్టీఎం లేడీస్ అందరూ ఏడ్చారు. ఇంకా ఏం చేయలేక మేము ఇంకా బాయ్స్ మేము బయట ఆడలేం కదా. సో అందుకే మేము ఆడకుండా జస్ట్ లోపల బాగా పడుకుంటూ గమ్ముకున్నాము. సో చెప్పాము వాళ్ళు కూడా, మేము ఉన్నామమ్మా, మేము పక్క మేము చూసుకుంటాము అని చెప్పి ధైర్యం ఇచ్చారు శ్రీనరేష్ అన్న కానీ. సో మీరు చూసుకుంటచ్చు. ఏదంటే ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే తనకి ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు అంటే బంధువులు కానీ అంటే అందరూ వచ్చారు అంత పట్టించుకోవట్లేదు.
ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, వాళ్ళు ఇంకా ఇంకా 2-3 మామూలు వాళ్ళే పట్టించుకున్నారు తప్ప ఇంకా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంకా శ్రీ అన్న రిష్ అన్న వీళ్ళు వచ్చి ఇంకా మొత్తం ఇదమ్మా ఎక్కడ అమ్మాయి గోల్డ్ అని ఇప్పుడు మాట్లాడితే మా దగ్గర అని చెప్పి అంటే ఒక మాట సేఫ్టీ కోసం చూశారు. అంతా మంచిగా జరిగింది. కానీ ఒకటే మా పక్కనే తిరిగింది. పోయిన హోలీకి మీకు తెలియదేమో, కాబట్టి నా ఇన్స్టా పేజ్లో కూడా చెక్ చేయండి. పోయిన హోలీకి మాతో పాటు ఫోటో దిగింది, అందరం గ్రూప్ ఫోటో దిగి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. తనతో అంటే చాలా యాక్టివ్ ఉంటుంది అమ్మాయి, ఎప్పుడు అసలు ఇంత ఏమంటారు కదా చాలా యాక్టివ్గా ఉండేది అన్న 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 అని చెప్పని. కానీ సడన్గా ఇట్లా ఇంత పెద్ద డిసిషన్ తీసుకుంటారని చెప్పి ప్రజెంట్ జనరేషన్గా చెప్తున్నాను. ఎవరైతే అమ్మ నాన్న కాదనుకొని ఒక అబ్బాయి కోసం బయటకు వచ్చేసి చేసేద్దాం అది చేసేద్దాం అని చెప్పని అంటున్నారో వాళ్ళకి ఇది మెసేజ్ ఇదంతే. ఇట్లా మళ్ళీ వీడియోస్ ఇన్ని పెడతారా అని అనుకోవద్దు. ఎందుకంటే జస్ట్ అంటే చాలా మంది ఇట్లానే మోసపోతున్నారు, ప్రాణాలు తీసుకుంటున్నారు. సో అందుకని చెప్పి దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మీ అమ్మ నాన్నకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత ఇంకెవరైనా అది నేనైనా అంటే అన్న కానీ తమ్ముడు కానీ లవర్ కానీ ఇంకెవరైనా కానీ. సో అంతే, ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తా.